ఐపీఎల్ 2026 కోసం మనం ఆల్రెడీ 8 టీమ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా మిగిలింది 2 జట్లు మాత్రమే, ఢిల్లీ క్యాపిటల్స్ అండ్ లక్నో సూపర్ జెయింట్స్. సో 2 జట్ల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. అంటే వీళ్ళ టీమ్స్ ఎలా ఉన్నాయి, ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, అలాగే బ్యాకప్ ప్లేయర్స్ ఎలా ఉన్నారు, ఇలా ఈ 2 టీమ్స్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం విషయానికి వస్తే వీళ్ళైతే సాలిడ్గానే కనిపిస్తున్నారు. అంటే లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే ఢిల్లీ టీం ఈసారి ఇంకా బెటర్ టీంతో వస్తున్నారు. మెయిన్లీ వాళ్ళ ఆప్షన్లో చాలామంది బ్యాట్స్మెన్ కొన్నారు. దీంతో ఢిల్లీ టీం కొన్న వీక్నెస్ పై వాళ్ళ బ్యాటింగ్ ఇప్పుడు స్ట్రాంగ్గా కనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం ప్రజెంట్ ఢిల్లీ టీంకి చూసుకుంటే పెద్దగా ఇంజరీ స్కేర్స్ కూడా ఏమీ కనిపించట్లేదు. మిచెల్ స్టార్క్ ఇనీషియల్ మ్యాచెస్కి వర్క్లోడ్ మేనేజ్మెంట్ కారణంగా దూరం అవచ్చంట. బట్ అతను మోస్ట్ లైక్లీ చాలా తొందరగా టీంలోకి వచ్చేస్తాడు. ఇన్ఫాక్ట్ అతని రాక కొంతవరకు ఆలస్యమైనా సరే ఢిల్లీ టీం దగ్గర చాలా మంచి బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఢిల్లీ టీంకి మరో ప్లేయర్ కూడా దూరం అయ్యాడు, బెన్ డెకెట్. బట్ ఇతని ఇంజరీ ఇష్యూ కాదు. అతనైతే తన నేషనల్ కమిట్మెంట్ కోసం ఐపీఎల్ 2026 నుండి విత్డ్రా అయ్యాడు, అంటే తప్పుకున్నాడు. సో దీంతో ఇప్పుడు ఢిల్లీ స్క్వాడ్లో ఒక ఫారెన్ ప్లేయర్ తక్కువ అయ్యాడు. అండ్ రూల్స్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ సీజన్ కోసం వాళ్ళు బెన్ డెకెట్ని రీటైన్ చేసుకోలేరు. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ ఎవరైతే ఇంజరీ సమస్య లేకుండా ఐపీఎల్ని స్కిప్ చేస్తారో వాళ్ళ మీద 3 సంవత్సరాలు బ్యాన్ వేస్తారు. దీంతో బెన్ డెకెట్ ఈ సీజన్తో పాటు నెక్స్ట్ 2 సీజన్స్లో కూడా మనకు ఐపీఎల్లో కనిపించడు. ఎనివే వీళ్ళ దగ్గర ఉన్న మిగతా స్క్వాడ్తో ది బెస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ తయారు చేద్దాం. అండ్ దాని బ్యాకప్ ప్లేయర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ముందు ఓపెనింగ్ కాంబినేషన్ విషయానికి వస్తే ఢిల్లీ టీంకి ఇది ఒక పెద్ద సమస్య అని చెప్పుకోవాలి. గత ఏడాది ఓపెనింగ్ కాంబినేషన్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. చాలా నెంబర్ ఆఫ్ ప్లేయర్స్ని ట్రై చేశారు. బట్ ఆ టీంకి పెద్దగా ఏమీ కలిసి రాలేదు. కానీ ఈసారి మాత్రం ఢిల్లీ టీం స్టార్టింగ్ నుంచే కాస్త క్లారిటీగా ప్లాన్ చేసుకోవాలి. మెయిన్ వాళ్ళు కేఎల్ రాహుల్ని ఓపెనర్గా ఆడిస్తామని చెప్పి ఆల్రెడీ ఇండికేషన్ ఇచ్చారు. దీంతో ఒక ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఫిక్స్ అయిపోతాడు. బట్ అతనికి పార్ట్నర్గా చూసుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. లైక్ పాతుమ్ నిశంక, పృథ్వీ షా, అభిషేక్ పోరెల్ 3 ప్లేయర్స్ కనిపిస్తున్నారు. అయితే వీరిలో చూసుకుంటే ఇనిషియల్గా పృథ్వీ షాకి అవకాశం ఇస్తారని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పాతుమ్ నిశంక మరి అభిషేక్ పోరెల్ ఇద్దరు కూడా క్లాస్ ప్లేయర్సే. అండ్ రాహుల్ చూసుకున్న క్లాస్ ప్లేయర్. దీంతో పవర్ ఫైర్ పవర్ కోసం పృథ్వీ షా లాంటి ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఆడిస్తారు ఇనిషియల్గా. ఒకవేళ అతను ఫెయిల్ అయితే అండ్ దాని బ్యాకప్గా అభిషేక్ పోరెల్ని తీసుకొస్తారు. లేదు పాతుమ్ నిశంకని ట్రై చేస్తామంటే వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఒక ఫారెన్ ప్లేయర్ని పక్కన పెట్టాలి. అంటే మిల్లర్నో లేకపోతే ఫాస్ట్ బౌలర్నో పక్కన పెట్టాలి. బట్ అలా చేసేదానికంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ 2 ఇండియన్ ఓపెనర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒకరిని ట్రై చేస్తే సరిపోద్ది. ఇక వన్ డౌన్ బ్యాట్స్మెన్ విషయంలో చూసుకున్న ఢిల్లీ టీంకి చాలా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. టీంలో నితీష్ రాణా, కరుణార్, అలాగే షాహిల్ పరక్ లాంటి ఒక యంగ్స్టర్ కూడా ఉన్నాడు. బట్ వీళ్ళ ముగ్గురు ఇనిషియల్గా చూసుకుంటే నితీష్ రాణాకి ఛాన్స్ దొరికిద్ది. ఎందుకంటే ఇప్పుడు మనం చెప్పుకున్న ఢిల్లీ టీంలో ఓపెనర్స్ ఇద్దరు కూడా రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కనిపిస్తున్నారు. దీంతో లెఫ్ట్ హ్యాండ్ వెరైటీ కోసం వన్డౌన్లో నితీష్ రాణా ఆడించేందుకు ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే డీసీ టీంకి అతిపెద్ద బూస్ట్ ఏంటంటే డేవిడ్ మిల్లర్ని తీసుకోవడం. సో గత సీజన్లో చూసుకుంటే ఢిల్లీ టీంకి మిడిల్ ఆర్డర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లేడు. పైగా ప్రజెంట్ మిల్లర్ ఫామ్ కూడా బాగుంది. దీంతో స్టెప్స్ మీద అక్షర్ పటేల్కి తోడు మిల్లర్ ఉంటే ఆ టీం మిడిల్ ఆర్డర్ చాలా బాగా సెట్ అవుద్ది. పర్టికులర్గా 3 ప్లేయర్స్ కూడా చాలా క్వాలిటీ ప్లేయర్స్, బ్యాట్ ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయగలరు. అండ్ ఆల్సో వాళ్ళ 3 ఫీల్డింగ్ చూసుకున్న టాప్ మ్యాచ్లో ఉంటుంది. ఎస్పెషల్లీ ప్రజెంట్ డీసీ కెప్టెన్ అక్షర్ పటేల్ మైండ్ బ్లోయింగ్ ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్ కనబరిచాడు. సో దీంతో అక్షర్ పటేల్ కనుక అదే ఫామ్ను కంటిన్యూ చేస్తే క్యాప్టెన్సీ ప్రాపర్గా చేస్తే డీసీ టీం ఖచ్చితంగా ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోద్ది. మెయిన్లీ ముందు చెప్పుకున్నట్టే టీం యొక్క మిడిల్ ఆర్డర్ ఇప్పుడు కాస్త బలంగా తయారైంది మిల్లర్ రాక వల్ల. అలాగే తర్వాత వాళ్ళకి డౌన్ ది ఆర్డర్ చూసుకుని మంచి బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది. నెంబర్ 7లో అశుతోష్ శర్మ ఆడతాడు. ఒకవేళ ఇతను సరిగ్గా పెర్ఫామ్ చేయలేకపోతే బ్యాకప్ ప్లేయర్గా సమీర్ రిజ్వీ ఉన్నాడు. అండ్ నెంబర్ 8లో చూసుకుంటే లాస్ట్ టైం వాళ్ళకి విప్రాజ్నిగా అద్భుతంగా పెర్ఫామ్ చేశాడు. విత్ ద బ్యాట్ అండ్ విత్ ద బాల్ రెండింటితో కూడా బాగా కంట్రిబ్యూట్ చేశాడు. దీంతో మరోసారి డీసీ టీం అతని నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో డీసీ టీంకి అయితే నెంబర్ 8 వరకు చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కనిపిస్తుంది. వేరే బౌలింగ్ విషయానికి వస్తే డీసీ టీం చాలా మంచిగా ప్లాన్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. అంటే ఢిల్లీ టీంకి ఆల్రెడీ స్పిన్ బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది. మనం ఇప్పటికే 2 స్పిన్నర్స్ని చెప్పుకున్నాం, అక్షర్ పటేల్ అలాగే విప్రాజ్ నిగమ్. వీళ్ళిద్దరు కూడా క్వాలిటీ స్పిన్నర్సే. ఈవెన్ స్టబ్స్ కూడా మంచిగా బౌలింగ్ చేయగలడు. ఇక వీళ్ళతో పాటు మెయిన్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉంటాడు. సో దీంతో ఢిల్లీ టీం యొక్క స్పిన్ అటాక్ చాలా అంటే చాలా సాలిడ్గా కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ రాబోయే సీజన్లో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ స్పిన్ అటాక్స్ వీళ్ళని చెప్పుకోవచ్చు. సో డీసీ టీంకి అలానే చాలా మంచి స్పిన్ కోర్ ఉంది కాబట్టి వాళ్ళ ఆప్షన్లో ఎక్కువగా పేస్ బౌలర్స్ మీద కాన్సన్ట్రేట్ చేశారు. వాళ్ళైతే 3 పేసర్స్ని తమ స్క్వాడ్లోకి కొత్తగా పెట్టుకున్నారు. సో డీసీ టీంకి అంతకుముందు ఆల్రెడీ మిచెల్ స్టార్క్ ఉన్నాడు. అండ్ అది నెంబర్ 9లో ఆడితే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ కూడా పెరుగుద్ది. ఎందుకంటే స్టార్క్ బ్యాటింగ్ కూడా మంచిగా చేయగలడు. అయితే మనం ఇంతకు ముందే మాట్లాడుకున్నాం స్టార్క్ ఇనీషియల్ మ్యాచెస్కి అందుబాటులో ఉండకపోవచ్చు అని చెప్పి. దీంతో ఢిల్లీ టీం స్టార్క్ ప్లేస్లో దుష్మంత చమిరా లేదా కైల్ జామిసన్ ఇద్దరు ఒకరిని ఆడించేందుకు అవకాశం ఉంటుంది. మిగిలిన వీళ్ళిద్దరు కూడా స్టార్క్లోనే చాలా టాల్ ఫాస్ట్ బౌలర్స్, ఎక్కువగా పేస్ జనరేట్ చేయగలరు. అండ్ దాని మిగతా 2 పేసర్స్లో చూసుకుంటే ఆబ్వియస్లీ లుంగింగిని మరో పేసర్గా ఉంటాడు. మళ్ళీ రీసెంట్గా అతను ఫామ్ చూసాం, వరల్డ్ కప్లో ఎదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తన స్లోవర్ వన్స్తో బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక 3వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం చూసుకుంటే చాలామంది ఇండియన్స్ ఉన్నారు. మెయిన్లీ వాళ్ళ ఆప్షన్లో అకీబ్ దాన్ని 8 కోట్ల కంటే ఎక్కువ పెట్టి కొనుగోలు చేశారు. సో దీంతో ఖచ్చితంగా ఢిల్లీ టీం అకీబ్తో స్టార్ట్ చేయొచ్చు. అదర్వైజ్ వేరే ఇండియన్ ఫాస్ట్ బౌలర్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర ముఖేష్ కుమార్ ఉన్నాడు, అలాగే టీ నటరాజన్ ఉన్నాడు. సో దీంతో డీసీ టీం వీళ్ళ ఫామ్ని బేస్ చేసుకుని 3 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని ఎలా కావాలంటే అలా రొటేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఓపెనర్గా పాతుమ్ నిశంక లాంటి ప్లేయర్ని ఆడిద్దాం అనుకుంటే అప్పుడు 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ని ఆడించేసుకోవచ్చు. మిచెల్ స్టార్క్ వచ్చే వరకు వాళ్ళు కావాలనుకుంటే 2 ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్తో కూడా వెళ్ళొచ్చు. బట్ వాళ్ళ దగ్గర చమీర్ ఎమరీ, జేమిసన్ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో వెళ్తేనే బెటర్.
సో ఓవరాల్గా ఢిల్లీ టీమ్ ఆన్ ది పేపర్ చూసుకుంటే సాలిడ్గానే కనిపిస్తుంది. మేలీ ముంచెప్పుకుంటే ఈసారి వాళ్ళకి బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అయింది. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ స్పిన్ అటాక్ బెస్ట్ స్పిన్ అటాకే కనిపిస్తుంది. బట్ ఇలా పేస్ బౌలింగ్ విషయంలో చూసుకుంటే ఫోర్త్ పేస్ బౌలింగ్ ఆప్షన్ కనిపించట్లేదు. అంటే మనం చెప్పుకున్న ప్లేయింగ్లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే కనిపిస్తున్నారు. దీంతో ఢిల్లీ టీం పేస్ కనుకరించి పిచ్చేసి మీద ఎలా ఆడతారనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ టీం కన్నా పేస్ బౌలర్స్ కాస్త ఇంజరీ ప్రోన్ బౌలర్స్, అంటే ఎక్కువగా ఇంజరీస్కి గురవుతూ ఉంటారు. బట్ ఇన్వే వెరైటీ పరంగా చూసుకుంటే మాత్రం ఢిల్లీ బౌలింగ్ యూనిట్ చాలా మంచిగా కనిపిస్తుంది. అంటే ఒకే కైండ్ ఆఫ్ బౌలర్స్ కాకుండా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బౌలర్స్ కనిపిస్తున్నారు మనకి. ఎట్ ది సేమ్ టైం బ్యాకప్ ప్లేయర్స్ చూసుకున్నా సరే ఢిల్లీ టీంకి చాలా డీసెంట్గా కనిపిస్తున్నారు. స్టార్టింగ్ విత్ వాళ్ళ ఓపెనర్ కేఎల్ రాహుల్ పాతనిసంగా చాలా మంచి బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఫారెన్ ప్లేయర్ అనే డిఫరెన్స్ ఒకటే, బట్ ఇద్దరు కూడా చాలా అంటే చాలా క్లాస్ ప్లేయర్స్. ఇన్వాడ వాళ్ళిద్దరి బ్యాటింగ్ స్టైల్ చాలా వరకు ఐడెంటికల్గా ఉంటుంది. ఇక మిగతా బ్యాకప్స్ చూసుకుంటే పృథ్వీ షాకు బ్యాకప్ ముందే చెప్పుకున్నాం, అభిషేక్ పూర్వల్ ఉంటాడు. అండ్ నితీష్ రాణాకి బ్యాకప్గా చూసుకుంటే కరుణ్ నాయర్, షాహిల్ పరాక్ ఇద్దరు ఉంటారు. అయితే తర్వాత చూసుకుంటే మాత్రం స్టబ్స్కి ఎవరో బ్యాకప్ లేరు, అలాగే డేవిడ్ మిల్లర్ కూడా ఎవరో బ్యాకప్ లేరు. బట్ అక్షర్ పటేల్కి బ్యాకప్గా మాత్రం మరో స్పిన్ ఆల్రౌండర్ అజయ్ మండల్ ఉన్నాడు. సో స్టబ్స్ మరియు మిల్లర్కి బ్యాకప్ ప్లేయర్స్ లేకపోవడం కొంతవరకు ఇబ్బంది కలిగించవచ్చు. బట్ స్టిల్ కావాలనుకుంటే డీసీ టీమ్ ఇండియన్ ప్లేయర్స్తో మేనేజ్ చేయొచ్చు. అంటే స్టబ్స్కి బ్యాకప్గా వాళ్ళు కరుణ్ నాయర్ని వాడుకోవచ్చు. అండ్ నేను మిల్లర్కి బ్యాకప్గా చూసుకుంటే మేబీ సమ్మీ రిజ్వీని ట్రై చేయొచ్చు. బట్ స్టిల్ లైక్ టు లైక్ ఫారెన్ రీప్లేస్మెంట్స్ లేరు కాబట్టి వీళ్ళు ఇంజరీ అయినా లేకపోతే ఫామ్ కోల్పోయినా చాలా ఇబ్బందిగా మారుతుంది. ఇక అశుతోష్ శర్మకు బ్యాకప్గా చూసుకుంటే సమ్మీ రిజ్వీ ఉంటాడు. అండ్ దాని వాళ్ళకి బౌలింగ్ అటాక్లో బ్యాకప్స్ చూసుకుంటే విప్రాజ్ నిగమ్కు బ్యాకప్గా త్రిపురాణ విజయ్. సేమ్ విప్రాజ్ లాగే స్పిన్ బౌలింగ్ వేస్తాడు అండ్ ఆల్సో కాస్త డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కూడా చేయగలడు. లేదు ఒక పేస్ ఆల్రౌండర్ ఆప్షన్ కావాలనుకుంటే వాళ్ళ దగ్గర మాధవ్ తివారీ కూడా ఉన్నాడు. మేలు విప్రాజ్ ఏమైనా సరిగ్గా ఫామ్లో లేకపోతే ఢిల్లీ టీం వెంటనే రీప్లేస్ చేసుకోవచ్చు, వాళ్ళకి పేస్ బౌలింగ్ ఆప్షన్ కూడా ఒకటి ఎక్స్ట్రాగా వస్తుంది. ఇక తర్వాత చూసుకుంటే మిచెల్ స్టార్క్ బ్యాకప్గా దుస్మంత చమీరా. అండ్ దాని కుల్దీప్ యాదవ్కి బ్యాకప్గా చూసుకుంటే ఎవరు కనిపించట్లేదు. ఆ జెన్యున్ స్పిన్ బౌలర్ ఎవరు కనిపించట్లేదు. బట్ స్టిల్ వాళ్ళు కావాలనుకుంటే విజయాన్ని కూడా కుల్దీప్ యాదవ్కి బ్యాకప్గా యూస్ చేసుకోవచ్చు. ఇక లుంగింగిడికి బ్యాకప్గా చూసుకుంటే కేఎల్ జామిసన్. అండ్ దాని చివరికి ఇంపాక్ట్ ప్లేయర్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్ ముందు చెప్పుకున్నాం, ముగ్గురు ప్లేయర్స్ ఉన్నారు. అకీబ్ నబీ, ముఖేష్ కుమార్, అలాగే టీ నటరాజన్ ముగ్గురు కూడా మంచి బౌలర్సే. మేలు ముఖేష్ మరియు నటరాజన్కి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. సో ఓవరాల్గా డీసీ టీంకి చాలా మంచి ప్లేయింగ్లో కనిపిస్తుంది, అలాగే బ్యాకప్స్ కూడా మంచిగానే ఉన్నాయి. మేలు వాళ్ళ దగ్గర లాస్ట్ టైంతో కంపేర్ చేసుకుంటే మోర్ క్లారిటీతో ఉన్న టీం ఉంది. సో దీంతో డీసీ టీం తమ స్థాయికి తగ్గట్టు పెర్ఫామ్ చేస్తే ఈజీగా ప్లేయర్స్ వరకు వచ్చేయచ్చు. ఇన్ఫాక్ట్ లాస్ట్ టైమే వస్తారనుకున్నాం, బట్ వాళ్ళు ఫస్ట్ హాఫ్లో చూపించిన ఫామ్ సెకండ్ హాఫ్లో చూపించలేకపోయారు, వరుసగా మ్యాచ్లో ఓడిపోయారు. బట్ ఈసారి మాత్రం ఢిల్లీ టీం ప్రామిసింగ్గానే ఉంది, ప్లే ఆఫ్స్కి వచ్చేలానే కనిపిస్తున్నారు. చూద్దాం మరి ఫస్ట్ టైం కప్ కొట్టాలని ఢిల్లీ టీం యొక్క కళ ఈ సీజన్లో సరే నెరవేరుతుందో లేదనేది. ఇక లక్నో సూపర్ జైంట్స్ విషయానికి వస్తే వీళ్ళైతే ఫ్రెష్గా స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఒక రీస్టార్ట్ బటన్ నొక్కేశారు. ఈ సీజన్ కోసం లక్నో టీం తమ లోగోని మార్చేశారు, జెర్సీని మార్చేశారు. అండ్ ఆల్సో వాళ్ళ ఫ్యాన్స్తో కూడా చాలా మంచిగా ఇంటరాక్ట్ అవుతున్నారు. సో మొత్తం మీద లక్నో టీం అయితే ఈ సీజన్ కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. బట్ వాళ్ళ టీం చూసుకుంటే మాత్రం మరి అంత ఎగ్జైటింగ్గా కనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆప్షన్ స్ట్రాటజీ చూసాం, చాలా పూర్గా కనిపించింది. ఎక్కువ మంది బౌలర్స్ని కొనేశారు. అండ్ ఆల్సో వాళ్ళ దగ్గర క్వాలిటీ ఆల్రౌండర్స్ ఎవరూ లేరు. ఇన్వర్ట్ టీంకి మంచి బ్యాలెన్స్ తీసుకొస్తాడనుకున్న అసరంగా కూడా ఇప్పుడు రూల్ అవుట్ అయిపోయాడు ఇంజరీ కారణంగా. సో అసరంగా లేకపోవడం లక్నో టీం యొక్క కాంబినేషన్ కొంతవరకు దెబ్బతీస్తుంది. మేలో ఒక బౌలింగ్ ఆప్షన్ తగ్గిపోతుంది వాళ్ళకి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళు అసరంగాకి రీప్లేస్మెంట్గా చూసుకున్న కొడకేష్ మోతీని తీసుకున్నారు, మరో స్పిన్ ఆల్రౌండర్ని కన్సిడర్ చేయలేదు. సో దీంతో లక్నో టీంకి ప్లేయింగ్ లెవెన్ కాంబినేషన్లో చాలా ఇష్యూ ఎదురు కాబోతుంది. అండ్ ఆల్సో వాళ్ళకి జాస్ ఇంగ్లీష్ కూడా స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉన్నాడు, ఎందుకంటే తన వెడ్డింగ్ మూడ్లో ఉన్నాడు. ఇన్ఫాక్ట్ అసరంగా లేకపోవడం వల్ల వాళ్ళైతే జాస్ ఇంగ్లీష్ని ఫోర్త్ ఫారెన్ ప్లేయర్గా ఆడించుకునేందుకు అవకాశం వచ్చింది. బట్ బ్యాట్లోకి అయితే జాస్ ఇంగ్లీష్ స్టార్టింగ్ మ్యాచెస్కి అవైలబుల్గా ఉన్నాడు. ఎనివే ఇప్పుడైతే లక్నో టీం దగ్గర ఉన్న స్క్వాడ్తో ఒక మంచి ప్రాబుల్ ప్లేయింగ్ లెవెన్ తయారు చేద్దాం. అండ్ దాని బ్యాకప్ ప్లేయర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఓపెనర్స్ విషయానికి వస్తే అలాంటి మార్పు చేయకపోతేనే బెటర్. అంటే మరోసారి మార్క్రా మరియు మిచెల్ మార్ష్ వీళ్ళిద్దరితోనే కంటిన్యూ అవ్వాలి. కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి పంత్ చేత ఓపెనింగ్ చేస్తారని చెప్పి. బట్ అలా చేయడం వల్ల లక్నో టీంకే చాలా నష్టం కలుగుద్ది. మళ్ళీ పంత్ యొక్క స్ట్రెంత్ పవర్ ప్లేలు ఆడడం కాదు, అతను స్పిన్నర్స్ని మంచిగా ఆడతాడు. దీంతో మిడిల్ ఆర్డర్లో ఆడితేనే బెటర్. లేదు కాదు అతను అప్ ఆర్డర్ పంపాలనుకుంటే వన్ డౌన్లో పంపండి. బట్ ఓపెనర్గా ఆడిస్తే మాత్రం అది బ్యాక్ ఫైర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో లాస్ట్ టైం మార్క్రా మరియు మిచెల్ మార్ష్ కాంబినేషన్ అద్భుతంగా క్లిక్ అయింది. అండ్ ప్రజెంట్ వాళ్ళ ఫామ్ కూడా మంచిగానే ఉంది. దీంతో చేంజ్ చేయవలసిన అవసరం లేదు, సేమ్ ఓపెనింగ్ పైన కంటిన్యూ చేస్తే సరిపోద్ది. అండ్ నేను వన్ డౌన్లో చూసుకున్న వాళ్ళు పెద్దగా చేంజ్ చేయక్కలేదు. నికోలస్ పూరన్ మంచిగానే పెర్ఫామ్ చేశాడు. సో దానికి లక్నో టీం అయితే వాళ్ళకి టాప్ 4 ఎలాంటి మార్పు చేయక్కలేదు. లేదు చేంజ్ చేయాలనుకుంటే పంత్ నెంబర్ 3కి పుష్ చేసి పూరాన్ని నెంబర్ 4లో ఆడిస్తే సరిపోద్ది. బట్ ఎనివే ఎవరెక్కడైనా సరే లక్నో టీంకి వాళ్ళ బ్యాటింగ్ ఆన్సర్ అని కూడా టాప్ 4 మీద ఉంటుంది. ఈ టాప్ 4 క్లిక్ అయితే ఆ టీం మంచి స్కోర్లు కొడుతుంది, అదర్వైజ్ కంప్లీట్లీ ఫెయిల్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్ అంత బలంగా కనిపించట్లేదు. సో లాస్ట్ టైం లక్నో టీంకి వాళ్ళ కెప్టెన్ పంత్ అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు, ఇప్పుడు చివరిలో ఫామ్లోకి వచ్చాడు. బట్ ఈసారి పంత్ స్టార్టింగ్ నుంచి మంచిగా ఆడితే మాత్రం ఖచ్చితంగా లక్నో టీంకి ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. మేలీ పంత్ 2027 వన్డే వరల్డ్ కప్ కోసం బ్యాకప్ కీపర్గా సరే సెలెక్ట్ అవ్వాలంటే ఈ ఐపీఎల్ చాలా ఇంపార్టెంట్. ఈ ఐపీఎల్ బాగా పెర్ఫామ్ చేయాలి. సో పంత్కి అయితే సీజన్ యాజ్ ఎ కెప్టెన్గా మాత్రమే కాదు, యాజ్ ఎ ప్లేయర్గా కూడా చాలా ఇంపార్టెంట్. ఇక మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే వాళ్ళు కంప్లీట్లీ ఇండియన్ ప్లేయర్స్ మీద డిపెండ్ అవ్వాలి, అది కూడా పెద్దకి ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ లేని ప్లేయర్స్. సో వీళ్ళైతే మరోసారి ఆయుష్ బదిని మరి అబ్దుల్ సమాద్ ఇద్దరిని కంటిన్యూ చేస్తారు. అండ్ ఇద్దరు కొంతవరకు నమ్మదగ్గ ప్లేయర్సే. మెయిన్లీ బదిని డొమెస్టిక్లో చాలా మంచిగా పెర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ అబ్దుల్ సమాద్ చూసుకున్న లాస్ట్ టైం మంచిగానే పెర్ఫామ్ చేశాడు.
సో దీంతో ఇద్దరు క్లిక్ అయితే లక్నో టీంకి మిడిల్ ఆర్డర్ కష్టాలు చాలా వరకు తగ్గిపోతాయి. లేదు వాళ్ళు ఫెయిల్ అయితే మాత్రం ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే లక్నో టీంకి ఆ తర్వాత చూసుకుంటే ఫైర్ పవర్ ఏమాత్రం కనిపించట్లేదు. వాళ్ళకి నెంబర్ 7లో వనింద దసరంగా లేడు కాబట్టి ఎవరో ఇండియన్ బ్యాట్స్మెన్ ఆడించాలి. అండ్ ఆప్షన్లో చూసుకుంటే వాళ్ళు ముకుల్ చౌదరి మరి అక్షిత్ రఘువంశీ ఇద్దరిని కొన్నారు. ఇద్దరు కూడా పెద్ద ప్రైస్తోనే కొన్నారు కాస్త. సో ఇద్దరైతే డొమెస్టిక్లో మంచిగానే పెర్ఫామ్ చేశారు. అండ్ ఇద్దరు కూడా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఫినిషింగ్ టచెస్ బాగా ఇవ్వగలరు. దీంతో లక్నో టీం వీళ్ళిద్దరిలో ఒకరిని ట్రై చేస్తే సరిపోతుంది. మెయిన్ అక్షిత్ రఘువంశీ చాలా ఎగ్జైటింగ్గా కనిపిస్తున్నాడు. మంచి స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. దీంతో దానికి స్టార్టింగ్లో అవకాశం ఇస్తారేమో అనుకుంటున్నా. ఇక బౌలింగ్ విషయానికి వస్తే స్పిన్ బౌలర్స్గా షాబాజ్ అహ్మద్ అలాగే దిగ్విజయ్ శరత్ వీళ్ళిద్దరు ఉంటారు. లాస్ట్ టైం దిగ్విజయ్ శరత్ మంచిగానే రాణించాడు. అండ్ షాబాజ్ అహ్మద్ కూడా పర్వాలేదు, కొంతవరకు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాడు. బట్ స్టిల్ వీళ్ళ స్పిన్ అటాక్ మరీ అంత స్ట్రాంగ్ అని చెప్పుకోలేం. మేబీ అసరంగా ఉండుంటే ఇంకా స్ట్రాంగ్గా కనిపించేది. మరి ఇప్పుడు చూసుకుంటే మాత్రం ప్లేయింగ్లో ఇద్దరు స్పిన్నర్స్ మాత్రమే కనిపిస్తున్నారు. వేరే స్పేసర్స్ విషయానికి వస్తే చాలామంది ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు. మెయిన్ వాళ్ళతో యంగ్ పేసర్స్ని క్యాచ్ చేయడం కోసం షమీ లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పేసర్ని తీసుకున్నారు. సో దీంతో షమీ కనుక క్లిక్ అయితే లక్నో టీంకి చాలా పెద్ద బూస్ట్ అవుతుంది. బట్ షమీ ఫెయిల్ అయితే మాత్రం వాళ్ళు కంప్లీట్లీ యంగ్స్టర్స్ మీద డిపెండ్ అవ్వాలి. సో వాళ్ళకి షమీతో పాటు మిగతా ఇద్దరు పేస్ బౌలర్స్గా మోస్ట్ లైక్ అవేష్ ఖాన్ అలాగే మయాంక్ యాదవ్ వీళ్ళిద్దరు ఉంటారు. అయితే వీళ్ళ ముగ్గురు చూసుకుంటే కొంతవరకు ఇంజరీ ప్రోన్ బౌలర్స్, అంటే తరచుగా ఇంజరీస్ గురవుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం బ్యాకప్ ప్లేయర్స్ చూసుకున్న మోషన్ ఖాన్, ఎండ్రిక్ నొక్కి లాంటి వాళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా ఇంజరీ ప్రోన్సే. సో లక్నో టీం దగ్గర చాలామంది పేస్ బౌలర్స్ ఉన్నారు కానీ ఎక్కువగా ఇంజరీస్ గురయ్యే వాళ్ళు ఉన్నారు. బట్ అయినా బ్యాకప్గా లాస్ట్ టైం వాళ్ళకి ప్రిన్స్ యాదవ్, ఆకాష్ ఇంగ్లాండ్ వాళ్ళు మంచిగా రాణించారు. అండ్ ఆల్సో ఈసారి టీంలోకి నమంత్ ఎవరి లాంటి ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ని కూడా తీసుకున్నారు. సో మొత్తం మీద లక్నో టీంకి ఎక్కువ ఆప్షన్స్ ఉండడం ఏదోలా కలిసి వస్తుంది. అంటే వాళ్ళ మెయిన్ ఫాస్ట్ బౌలర్స్ ఇంజరీ అయినా సరే వెంటనే మంచి బ్యాకప్స్తో ఫిల్అప్ చేసుకోవచ్చు. అయితే వాళ్ళ ప్లేయింగ్లో చూసుకుంటే ఫ్లెక్సిబిలిటీ మరి బ్యాలెన్స్ కనిపించట్లేదు. అంటే మనకి ఎక్కువ ఆల్రౌండర్స్ కనిపించట్లేదు. ఎస్పెషల్ వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 10 మంది పేస్ బౌలర్స్ కనిపిస్తున్నప్పటికీ ప్లేయింగ్లో చూసుకుంటే మాత్రం 3 ఆప్షన్సే ఉన్నాయి. విచ్ మీన్స్ ఒక సరైన పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకపోవడం ఆ టీంకి ఎంత నెగిటివ్గా మారిపోతుందో మనం అర్థం చేసుకోవచ్చు. మేబీ మిచెల్ మార్ష్ ఏమైనా బౌలింగ్ చేస్తే ఆ టీంకి కలిసి వస్తుంది. బట్ మార్ష్ తన ఫిట్నెస్ని కాపాడుకోవడం కోసం ఆస్ట్రేలియా తరపునే బౌలింగ్ చేయట్లేదు. ఇంకా లక్నో టీం తరపున ఏం చేస్తాడు? సో లక్నో టీం దగ్గర ఎక్కువ మంది ఆల్రౌండర్స్ లేకపోవడం వల్ల ఖచ్చితంగా దెబ్బ కొట్టేలానే కనిపిస్తుంది. బట్ నేను వాళ్ళకి బ్యాటింగ్లో చూసుకుంటే మాత్రం మంచి ఫైర్ పవర్ కనిపిస్తుంది. ఎగ్జైటింగ్ ప్లేయర్స్ ఉన్నారు. ఇన్ఫాక్ట్ జాస్ ఇంగ్లీష్ తిరిగి వస్తే అతను వాళ్ళు మిడిల్ ఆర్డర్లో ఆడించుకోవచ్చు. ఐమీన్ మనం చెప్పుకున్న వాళ్ళ ప్లేయింగ్లో ముగ్గురు ఫారెన్ ప్లేయర్సే కనిపిస్తున్నారు. దీంతో జాస్ ఇంగ్లీష్ వచ్చాక అతను నెంబర్ 5లో పెట్టుకునేందుకు లక్నో టీంకి స్కోప్ కనిపిస్తుంది. సో లక్నో టీం అయితే మోస్ట్లీ వాళ్ళ బ్యాటింగ్ మీద మరోసారి ఎక్కువగా డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక బ్యాకప్ ప్లేయర్స్ విషయానికి వస్తే మార్క్రమ్కి బ్యాకప్గా మ్యాచ్ బ్రేస్కి అని చెప్పుకోవచ్చు. ఓపెనర్ కాదు, బట్ స్టిల్ సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్, అంటే మంచి క్లాస్ ప్లేయర్. వేరేజ్ మిచెల్ మార్ష్కి చూసుకుంటే బ్యాకప్ కనిపించట్లేదు. ఈవెన్ జాస్ ఇంగ్లీష్ ఉన్నా కానీ అతను అవైలబుల్గా ఉండడు. అండ్ ఆల్సో నికోలస్ పురాన్కి బ్యాకప్గా కూడా జాస్ ఇంగ్లీషే ఉంటాడు. సో లక్నో టీం దగ్గర ఆల్రెడీ చాలామంది పేస్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి నోకియా ప్లేస్లో మరి ఫారెన్ బ్యాట్స్మెన్ కొనుక్కుంటే సరిపోయేది. మిచెల్ మార్ష్ కూడా ఒక మంచి బ్యాకప్ ఉండేది వాళ్ళకి. బట్ ఇండియన్ ప్లేయర్స్కి చూసుకుంటే మాత్రం చాలా మంచి బ్యాకప్స్ ఉన్నాయి. లైక్ రిషబ్ పంత్కి బ్యాకప్గా వాళ్ళు ముకుల్ చౌదరిని తీసుకున్నారు. డొమెస్టిక్లో చాలా మంచిగా రాణిస్తున్నాడు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. అండ్ దెన్ ఆయుష్ బదానికి బ్యాకప్గా చూసుకుంటే ఎంఎస్ సింగ్, ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ప్లేయర్. అండ్ దెన్ అబ్దుల్ సమద్కి బ్యాకప్ హర్షన్ కుల్కర్ని. అండ్ దెన్ అక్షత్ రఘువంశీకి చూసుకుంటే అర్జున్ టెండూల్కర్ బ్యాకప్ అని చెప్పుకోవచ్చు. ఇన్ఫాక్ట్ లక్నో కావాలనుకుంటే 4 సీమ్ బౌలింగ్ ఆప్షన్ కోసం అర్జున్ టెండూల్కర్ని ప్లేయింగ్ లోన్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ అర్జున్ టెండూల్కర్ ఎప్పటివరకు అయిపోయి అంత ప్రామిసింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయాడు. ఇక షాబాజ్ అహ్మద్కు బ్యాకప్గా చూసుకుంటే ఎం సిద్ధార్థ్ కొంతవరకు మంచి బ్యాకప్పే. వేరే తర్వాత పేస్ బౌలర్స్కి చూసుకుంటే చాలామంది బ్యాకప్ ప్లేయర్స్ ఉన్నారు. లైక్ షమీకి బ్యాకప్గా పవర్ ప్లేలు వేయడానికి మోషన్ ఖాన్ అలాగే నమంత్ ఎవరి లాంటి బౌలర్స్ ఉన్నారు. అండ్ దెన్ ఆవేష్ ఖాన్కి బ్యాకప్ చూసుకుంటే ఆకాష్ సింగ్. ఇక దిగ్విజయ్ శరత్కి బ్యాకప్ చూసుకుంటే గుటకేష్ మోతే. అలాగే మయాంక్ యాదవ్కి బ్యాకప్గా చూసుకుంటే ఎండ్రిక్ నోకి అలాగే ప్రిన్స్ యాదవ్ వీళ్ళిద్దరూ ఉన్నారు. మళ్ళీ ప్రిన్స్ యాదవ్ లాస్ట్ టైం మిడిల్ అండ్ డెత్ ఓవర్స్లో మంచిగా బౌలింగ్ చేయడం చూసాం. సో మొత్తం మీద బౌలింగ్ విషయంలో అయితే లక్నో టీంకి మంచి బ్యాకప్సే కనిపిస్తున్నాయి. బట్ వాళ్ళు మంచిగా పెర్ఫామ్ చేసి ప్లేయర్స్ వరకు రావాలంటే మిడిల్ ఆర్డర్ చాలా కీలకంగా మారుతుంది. అంటే వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో యంగ్ ఇండియన్ ప్లేయర్స్ మంచిగా ఆడితే ఆ టీంకి సక్సెస్ చూస్తుంది. అదర్వైజ్ వాళ్ళు లాస్ట్ టైం అలా స్ట్రగుల్ అయ్యారు, ఈసారి కూడా అలానే స్ట్రగుల్ అయ్యేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో నాకైతే లక్నో టీం ప్లేయర్స్కి రావడం కొంతవరకు కష్టమే అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అండ్ ఆల్సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.